ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె చల్లుమంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని మీరు తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారు మంచి ఆలోచన, చక్కని తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడుతూ పనిచేయడానికి సిద్ధపడతారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా ఒక విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది ఈ యొక్క రాశి గల వ్యక్తులకి బాగా తెలుసు. ఇక ఈ రాశి గల వ్యక్తులకి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన మూల స్తంభాలుగా చాలా సపోర్ట్నిస్తూనే ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి వెనుకాడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరేదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ఈ టైంలో మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, చక్కటి సహనాన్ని కలిగి ఉంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతారు. విద్యాన్ని ఖచ్చితంగా 100% అందుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఎన్నో ఆటంకాలు కలిగించడం ద్వారా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే చాలు అని సంతోషపడతారో వారి పట్ల మీరు స్నేహ భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగండి. ఎవరు ఎటువంటి వారో మీరు కనిపెట్టుకుంటూ ఉండండి. ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఇక ఈ సమయంలో వీరు ప్రతిదానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. ఇక ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించటానికి ఇష్టపడరు. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఏదైనా ఒక పనిని ప్రారంభించారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా ఒక పని మీద పడిందంటే చాలు ఆ పని పూర్తవక తప్పదు. ఇక ఈ రాశి గల వ్యక్తులు ఈ సమయంలో కెరియర్ పరంగా ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. ఈ సమయంలో తమ అద్భుతమైనటువంటి తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీసులో పై అధికారుల మెప్పును పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేకపోతారు. అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయం మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారపరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసొస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. ఇక ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించగలుగుతారు. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎక్కడైతే మీరు
డబ్బు పోగొట్టుకున్నారో మళ్ళీ అక్కడే తిరిగి పొందడానికి సిద్ధపడతారు. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత సమయం అనేది మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వలన మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా మీ యొక్క పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇక ఈ రాశి గల వ్యక్తులకి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం అనేది ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలేవి లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా చేయటం, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్య బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇక ఈ సమయంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవటం ద్వారా మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ టైంలో మీకు కుటుంబ సభ్యులు మద్దతు పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా మీ ప్రతి విజయానికి కూడా మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటమిలో మీకు చాలా తోడు నీడగా ఉంటారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసీమాలను సమర్పించండి. గోమాతను పూజించండి. దీని ద్వారా ఈ విధంగా మీరు ఈ యొక్క దేవతలను పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే సోమవారం నాడు శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి 2 ప్రక్కలా కూడా ఆవనేతో దీపాన్ని వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా పెట్టండి. ఇకపోతే పేదవారికి మీకు తోచిన విధంగా మీకు ఉన్న దానిలో దుప్పట్లు, ఆహారాన్ని దానం చేయండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సో చూశారు కదండి, సింహరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేదేమిటి? ఈ సమయంలో ఈ యొక్క రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.